ఇప్పుడు జబర్దస్త్లో చాలా స్కిట్స్ చేశారు సార్ మీరు. ది బెస్ట్ స్కిట్ చెప్పేశారు ఆల్రెడీ జంగిల్ జంగిల్. ఈ స్కిట్ చేయకపోతే బాగుండేదని ఏదైనా ఉందా స్కిట్? ఈ పలానా స్కిట్ చేయకపోతే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? ఏ స్కిట్ అనిపించింది? అది శకలక్ శంకర్ దగ్గర శుభాకాంక్షలు అనుకుంటా సినిమా. శుభాకాంక్షలు ఒక స్కిట్ చేస్తున్నాం, అది సినిమాలో సీరియస్గా ఉంటుంది. ఓకే, దాన్ని కామెడీ చేయాలనుకున్నాం, అది పండల. తర్వాత అనిపించింది అయ్యో ఎందుకు చేసాం ఈ స్కిట్ అని. అఫ్కోర్స్ ఆ స్కిట్ నాకు తెలిసి టెలికాస్ట్ అవ్వాల, ఎందుకంటే ఆ బూడిద వేసుకుంటారు ఆ సినిమాను పవన్ కళ్యాణ్ గారు. వేసుకున్నప్పుడు ఇతను ఏం చేశారంటే బూడిద అయితే బాగోదని ఒక గోధుమ పిండి లాంటిది కొద్ది కలిపి వేస్తే పర్వాలేదు, హెల్త్ పరంగా మనకు పర్లేదు. కానీ అప్పటికే చెమటలు అయి పట్టున్నాయి, దాంతో అది మొత్తం వాటర్ అయిపోయింది. అది పట్టినప్పటికీ మాట రాల, మధ్యలో ఆగిపోయింది. అటు ఇటు మొత్తం కొంచెం చేశాడు అనుకోండి, అది ఒక్కటి అబ్బాయి ఎందుకు చేసామని. యాక్చువల్లీ మనకు సీరియస్ కంటెంట్ ఉన్నప్పుడు రాలిపోయకువా నీకు రాగాలెందుకే ఈ పాట వింటే ఎవరికైనా కళ్ళని నీళ్ళు వస్తాయి. దాన్ని కామెడీగా చేయడం ఎంతవరకు సమంజసం? కామెడీలో తీసుకురావాలనుకోవచ్చు, కానీ ఆ పాటకంటూ ఆ పాట అంటేనే మనకు కళ్ళని నీళ్ళు వస్తాయి. మాతృదేవ భవ సినిమాలో అలాంటి దాన్ని తీసుకోకూడదు అంటాం. కొన్ని ఏదో కామెడీ కోసం చేసేస్తామంటే కాదు, కానీ నువ్వు తీసుకునేటట్టు ఒక అమ్మ మీద ఉంది, దాన్ని కామెడీ చేస్తారంటే జనాలు జీర్ణించుకోలేరు. అలా మేము శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు స్కిట్ చేస్తాం. తర్వాత అనిపించింది అయ్యో ఎందుకు చేసాం అనుకుని అది ఆటోమేటిక్గా స్కిట్ కంటెంట్ బాగోలేదని. సినిమా కంటెంట్ గొప్పగా ఉంటుంది, అలా నీళ్ళు తెప్పిస్తుంది, దాన్ని మన కామెడీ వేలో వెళ్ళినప్పుడు ఫెయిల్ అయింది. అందుకే వాళ్ళు టెలికాస్ట్ చేయాలి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.